కవ్వాల్ రిజర్వ్ టైగర్ జోన్కి మహారాష్ట్ర నుంచి పులులు తీసుకొచ్చి రావడం అభినందనీయమే. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాటి తీసుకొచ్చినంత సులువుగా వాటి రక్షణను చూడట్లేదు. వాటి ప్రాణాలు కోల్పోయే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాటికి రక్షణ కల్పించడంలో స్థానిక వన్యప్రాణులకు సంబంధించినటువంటి చట్టాన్ని పూర్తిగా అమలు చేయడం లేదు. అటవీ శాఖ అధికారుల నిద్ర వ్యవస్థ, అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం, అటవీ శాఖ అధికారుల ఒక లంచగొండితనం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు అంతమవడమే కాకుండా అడవులు అయితే కనుమరుగవుతూ ఉన్నాయి. స్థానికంగా ఉండేటువంటి తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు అదైతే గ్రామీణ ప్రాంతాల రోడ్డు విస్తరణ కావాలంటే అటవీ అనుమతులు ఇయ్యారు. ఎందుకంటే అటవులు వన్యప్రాణులు కాపాడడం మా డ్యూటీ కాబట్టి మేము రోడ్లు ఇస్తే అక్కడ వాటిని అంతం చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్తారు. కానీ ఇట్లాంటి వాటి మాత్రం అంటే వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి పులుల్ని వేరే రాష్ట్రాల నుంచి మనం తీసుకొచ్చుడు కాదు, స్వతహాగా ఇవి అనుకూలమైన ప్రదేశం, ఇక్కడ జీవనం సాగించవచ్చు అని చెప్పేసి వచ్చినటువంటి వన్యమృగాలన్నీ అంతమైపోతూ ఉన్నాయి. రాను రాను పులులు అనేది మనం గత పుస్తకాల్లో అంటే చదువుకోవడానికి తప్ప చూడడానికి కానీ వాటి గురించి తెలుసుకోవడానికి కానీ అవకాశం లేకుండా పోయే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారుల పనితీరు ఉంది. దాన్ని మార్చుకోవాలి. అటవులను ఏదైతే అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కనుమరుగవుతూ ఉన్నాయో ఆ స్థానంలో చెట్లను నాటి అడవుల పెంపకం ఏదైతే ఆ కోతులు ఉన్నాయో ఆ కోతులు ప్రజల ఇళ్లకి గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. అదైతే హరితహార కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమం పెట్టారో అందులో భాగంగా అడవులలో ఏదైతే పండ్లనిచ్చే చెట్లను నాటినట్లయితే వన్యప్రాణులు రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉండదు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.